హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది రామారం సైట్ అండి. ఎందుకంటే వేరే సైట్ గురించి పెడితే వీడియోస్ అనేది స్కిప్ అంటే ఒకటొకటి సంబంధం లేకుండా వస్తాయి కాబట్టి నా బయట సైట్లు రన్నింగ్ అవుతున్నా కూడా వరకు ఒకటే సైట్ మీద రన్నింగ్ చేసుకుంటా వీడియోలు పెట్టడం జరిగింది. ఈ రోజుకు నేను కొత్త వర్క్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. దాన్ని కూడా త్వరలో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. బాల్కనీ చూసారు, నిన్న పైపులు వేసారు కదండి, అవన్నీ లెవెల్ చేసాము. లెవెల్ అనేది వాళ్ళు మిస్టేక్ చేశారు. మొత్తం లెవెల్ అయిన తర్వాత మళ్ళీ నేను మా పాపని తీసుకొచ్చారు. ఏంది ఇది అని చెప్పంటే మిస్టేక్ అయిందని చెప్పనేసి అన్నారు. అలా కాదని చెప్పి మళ్ళీ లెవెల్ చేసిన దాన్ని కూడా మళ్ళీ మొత్తం తవ్వించుకుంటూ తీసుకొచ్చినాయి. పైపులు చూసారా ఇంత మీద ఉన్నాయో. అందుకే నేను ఎప్పుడు కూడా డ్రైనేజ్ పైపులు వీలున్న వరకు లోతులు ఉండాలండి. ఎంత లోపల ఉంటే అంత ఉండాలి. అంటే మనకి మోరి సిస్టమ్ను బట్టి ఈ పైపులు అనేది కూడా చూసుకోవాలండి. ఫస్ట్ ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఇంటి బేస్మెంట్ మెయిన్. ఇవంతా మీకు అవగాహన రావాలంటే మేస్త్రిని అడగండి, చెప్తారు. అంతేగాని సొంత డిసిషన్ తీసుకుంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు ఇంత పైన ఉండటం వల్ల ఆ దింస కూడా కొట్టడం రాదు. ఇగో చూడండి, కంకర వేసే వరకు ఇలా వచ్చేస్తుంది లాస్ట్. అంటే ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, మీరు తొందరగా స్కిప్ చేస్తారు కాబట్టి ఈ వీడియో నేను ముందుగానే పెట్టాను. దింస వేసే వరకు అలా వస్తుంది. దాని ముందు కంకర అంతా వేసినా కూడా మేము ఆ డస్ట్ అంతా పోయేదానికి వాటర్తో అలా ప్రెషర్ కొట్టిస్తామండి. అప్పుడు ఏమైందంటే దాని మీద ఉన్న వైట్ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. మాల్ అనేది లోపలికల్లా పోతుంది. నేను ఇది ఎలా ఇచ్చానంటే ఫస్ట్ 40 mm వేసేసి మళ్ళీ దాని మీద 20 mm కంకర 2 కోట్లు వేసిన తర్వాతనే నేను మాల్ పోయించి చేయించానండి. జనరల్గా ఆ మాల్తో కలిపి కూడా వేయచ్చు. అట్లా వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు అక్కడ పైపులు మీదే ఉన్నాయి కాబట్టి నేను లేకుండా అట్టి ఉంటే ఆ పైపులు పలిగిపోతాయని, అలా కాకుండా నేను ఈ విధంగా నేను వర్క్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎట్టుబడి ఎటు వచ్చినా లాస్ అయ్యేది మాత్రం బిల్డర్ గారే, బదనాం అయ్యేది కూడా బిల్డరే. ఎందుకంటే ఓనర్ ఏం చేస్తారంటే నాకు తెలియదు, మేస్త్రి నాకు చెప్పాలి కదా అని చెప్పి ఒక మాట సింపుల్గా అనేస్తారు. కాబట్టి నష్టపోయేది మేస్త్రి, బిల్డరే. ఇంటి ఓనర్లు రిలేషన్స్ వచ్చినా మంచి ఎస్కేప్ అవుతారండి. చూసారా, నేను ఇటుక లెవెల్ ఆ రకంగా ఈశాన్య మూల నుంచి ఇక్కడికి 5 ఇంచెల స్లోప్ పెట్టానండి. నేను 5 ఇంచెల స్లోప్ ఎందుకు అంటే ఇక్కడ నేను వేసేది దొడ్డు బండ, అంటే ముద్దు బండ డైమండ్ షేప్లో. దానికి నేను 5 ఇంచెల స్లోప్ పెడితేనే వాళ్ళు బండ పరిచే వరకు 3 ఇంచెల స్లోప్తో వస్తారు. అలా ఈ గల్లీలో ఈ 2 గల్లీలు కూడా ఎప్పుడు కూడా ఈ పైప్ లైన్లు వచ్చిన కాడ వీలున్న వరకు ఫ్లోరింగే చేసుకోండి. ఇది అంటే పెద్ద బాల్కనీ కాబట్టి ప్రాబ్లం రాదు కాబట్టి అలా చేయించానండి. ఇది చూడండి, మొత్తం అయిపోయింది, కాంక్రీట్ వేస్తున్నారు. లెంతీ వీడియో కాబట్టి నేను వీడియోను కొంచెం ఫాస్ట్గా చేసి పెట్టాను. ఈ కంకర ఇదంతా నాకు మార్నింగ్ వీళ్ళు 9కి వచ్చారు. ఈ వర్క్ మొత్తం పూర్తయ్యే వరకు ఈవినింగ్ 6:30 అయింది. 6:30 వరకు కూడా వాళ్ళు 3 మనుషులు వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఇట్లా ఒక పని లింక్ ఉంటుంది కాబట్టి అది ఓనర్లు మీకు తెలియదు కాబట్టి పాపం మీకు టైం లేట్ అవుతుంది. మేమేంటంటే ఏ పని చేస్తే ఎలా అనేది మాకు అవగాహన ఉంటుంది, వర్క్ విధానం తెలుసు కాబట్టి ఇన్ టైంలో మేము కంప్లీట్ చేయగలుగుతాం. అది మీరు ఇన్ టైంలో పేమెంట్ ఇచ్చి ఇన్ టైంలో సెలెక్షన్ చేసుకుంటే, ఉదాహరణ ఈ ఇంటి యజమానులు ఈ బాత్రూమ్ టైల్స్ సెలెక్షన్ అండి 5-6 రోజులు చేశారండి. ఒక ఖాళీ 2 బాత్రూమ్లు, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, మెట్ల కింద కామన్ బాత్రూమ్, అంటే అంత ఫాస్ట్. మార్బుల్ సెలెక్షన్కి 10 రోజులు మార్బుల్ సెలెక్షన్ తీసుకున్నారండి. ఇట్లా ఫాల్ సీలింగ్కి కూడా 10 రోజులండి. అంటే ప్రతి వర్క్ వాళ్ళు 10 రోజులు 15 రోజులు మినిమం ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చి కూడా లాస్ట్కు మమ్మల్ని అంటారు. సెలెక్షన్ ఫాస్ట్ ఉండాలి, పేమెంట్ బరాబర్ ఇవ్వాలి, వర్క్ నీట్గా తొందరగా కంప్లీట్ అవుతుంది. మీకు ఎవరైనా మాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నది. దయచేసి వరంగల్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. హైదరాబాదు, మహబూబాదు, విజయవాడ, నర్సరావుపేట ఇంత దూరం వాళ్ళు కాల్ చేయకండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. మాకు బిజీ షెడ్యూల్, అంతకన్నా మీరు ఇంకా బిజీ షెడ్యూల్ అనుకుంటున్నాను. దూరపు వాళ్ళు అయితే ఎవరు కాల్ చేయొద్దు. మేము ఓన్లీ వరంగల్ చుట్టుపక్కల, వరంగల్ నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపల ఎక్కడున్నా కూడా మాకు కాల్ చేయండి. మేమే వస్తాము, మా వర్కులు చూపిస్తాము. నచ్చితేనే మాకు వర్క్ ఆఫర్ ఇవ్వండి, నచ్చకుంటే లేదు. ఎందుకంటే నేను ప్రతి వీడియో పెడుతున్నానంటే దగ్గరుండి వర్క్ చేసుకుంటేనే నేను ఇలా వీడియోలు అప్లోడ్ చేసుకుంటాను. నేను వర్క్ చేసుకుంటూ చేస్తాను. కంప్లీట్ అయ్యే వరకు ఇలా వచ్చేసింది కంకర ఐటము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.